సేవ చేస్తున్నారా లేదా అనేది నా పాయింట్. ఒక్కసారి అండి, నిన్న మీ కోడలు గౌతమి గారు మీ అబ్బాయి గురించి మీ గురించి చేసిన అలిగేషన్స్ కొన్ని మా వాళ్ళు ప్లే చేస్తారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ గౌతమి గారి కామెంట్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే రాత్రి మాత్రం నీట్గా ఉండు, రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు, ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు ఆల్ గుడ్డా అని అడిగేదాన్ని. ఒక స్ట్రేంజర్స్లా మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కిచ్చారు నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా ఆ పాయింట్లో నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు, నాకు యాక్సెస్ లేక కాదు, కేవలం అతను మారతాడు, ఒకవేళ డివోర్స్ ఇచ్చినా నీట్గా ఇస్తాడు. జనవరిలో బాగానే తెగదెంపులు చేసుకున్నాం సార్ మేము కూర్చొని. అతనికి చెందేది అతనికి, నాకు చెందేది నాకు, యాలిమోని ఇవేం కాదు. వాస్తవంగా మేము పెట్టుకున్న వాటికి ఎవరికి ఎంత చెల్లుద్ది, మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్న లైఫ్ కదా, మేమిద్దరం బిజినెస్లో కూడా రిలేటెడ్, ఎంత చెల్లిద్ది అనేది నీతిమంతుడిలాగా నీట్గా మాట్లాడాడు, డిసైడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాక్ ఎండ్ ఇతన్ని చెడగొట్టారు. ఓకే, నువ్వెందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేసిద్ది, మనకు ఆ మినిస్టర్ తెలుసు, మనకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక ఆడది ఏం చేసిద్ది అనే పాయింట్లోనే నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు. ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మా డాడీ మరి వెనక సపోర్ట్ లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. అక్కడ అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేమిద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4, ఓకే, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైం స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద. నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. మిడ్ నైట్, మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7-8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు. ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు? రిలేషన్ ఉంది అనేది మీకు కొంత అనుమానం ఉంది. అనుమానం కాదు, డిస్కషన్ కూడా వచ్చింది. అనుమానం ఎప్పుడు లేదు అతని మీద, కానీ క్లారిటీయే ఉంది. అంటే నేను అడిగానండి ఆవిడని ఈ వీడియో గురించి, తప్పేంటి మీరన్న మాటే. దాకా నేను మిమ్మల్ని ఏదో గ్రిల్ చేసే ఉద్దేశం కాదు, సహజంగా అందరికి వచ్చే డౌట్స్. నేను ఆమెను అదే ప్రశ్న అడిగా, తప్పేముంది, సినిమా ఆర్టిస్ట్ కాబట్టి రావచ్చు ఇంటికి అంటే, ఆమె అంటున్నది అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లారుజాము 4 గంటల వరకు ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి. సరే, అప్పటికి కూడా స్టోరీ డిస్కషనే అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఇంటిమేట్ అవుతున్న వీడియో కూడా నేను షూట్ చేశాను. అంటే నేను కెమెరాలు పెట్టాను లోపల, ఆ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది.
ఆ వీడియోలు బయటికి రిలీజ్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీని మరీ రోడ్డును పెట్టాల్సిన ఉద్దేశం నాకు లేదు. చెప్పమంటారా, తగాదా ఉంటే వాళ్ళిద్దరిని కొట్టుకోమనండి, భార్య భర్తలను కొట్టుకోమనండి, పంచాయతీ చేసుకోమనండి, ఇడిపోతారు, కలిసి ఉంటారు. అవన్నీ వాళ్ళిద్దరు తగాదా. ఇది యాక్చువల్గా మా తగాదా కాదు, వాళ్ళ నాన్నగారు తగాదా కాదు, వేరే వాళ్ళ తగాదాలు కావు కదా. ఆ అమ్మాయిని చెడ్డ అమ్మాయిని అనట్లేదు, మా అబ్బాయిని నేను చెడ్డ, ఎవరికి సర్టిఫికేట్లు నేను ఇవ్వటా సరిపోను. ఎందుకంటే ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అవునండి. హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు చూపిస్తున్నారు, అక్కడ ఏం జరిగింది ఏంటో మాకేం తెలియచావదు. ఏ తప్పు జరిగిందా రైట్ జరిగిందా అంటే ఏమో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం చెప్పగలను, భార్య బాధపడే విషయంగా అసలు తప్పు జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, ఆడపిల్ల భార్య బాధపడే రకంగా మా అబ్బాయి కాదు, ఇంకొక అబ్బాయి కాదు, ఎవరో బిహేవ్ చేయకూడదు. ఒక భార్య బాధపడే విషయంగా నేను అడగ ఉండకూడదు. అది నిజాలు కాదు కదా, అసలు అబద్ధమే. అబద్ధమైనా కానీ ఆ అమ్మాయి బాధపడే హర్ట్ అయ్యే రకంగా మనం ఎందుకు బిహేవ్ చేయాలి? అందరు కాపురాలు చేసుకోవట్లా భార్యని హర్ట్ చేస్తారా? తప్పు చేసేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు సార్. బయట నలుగురితో తిరిగి వస్తాడు, ఇంటికి వచ్చి నువ్వే దేవత, నువ్వే మంచిదాను అని కాకాబట్టి ఆ అమ్మాయిని మెప్పించుకుంటాడు. అది తెలియగలుగుతాను. సొసైటీలో అందరూ నట్లే సార్. కాదు సార్, అవును, ఏదో మా అబ్బాయి మా కోళ్ళని కాదు, కొన్ని లక్షల మెటీరియల్ దొరుకుతూ ఉంటాయి. అదే కదా, ఇప్పుడు బయట ఎంతమందితో తిరిగినా, ఎన్ని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేసినా ఇంటికి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుల్లా ఉంటారు కదా. ఇంటికి వచ్చాక భార్యను జాగ్రత్త చూసుకోవటం, ఆ అమ్మాయిని మెచ్చుకోవటం, ఆ అమ్మాయిని పొగట్టడం. ఆ అమ్మాయి ఆ పూట ఇది బయట ఎంగేజ్ అయ్యి వస్తే భార్యతో పడుకోలేడు, దాన్ని కవర్ చేసుకోవటానికి ఏదో చెప్పటం, ఆ అమ్మాయితో కాళ్ళు నొక్కించుకోవడం కూడా చేస్తారు తెలివిగలాళ్ళు. ఈడి పిచ్చమున్నవాడికి ఈడేంటి సార్, ఇటు తెలివిగలాడని ఇందాకే చెప్పా. ఆ అమ్మాయి దాంట్లో 10% తెలివితేటలు ఇటు దగ్గర లేవు. తప్పు చేసినట్టు చాలా జాగ్రత్త పడతాడు. మరి ఈడేంటి సార్, తప్పు చేసాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని ఎందుకు బాధ పెట్టాలి? అది కరెక్ట్ కాదు. అలాగే మా కోళ్ళు కూడా ఆ అబ్బాయిని బాధ పెట్టకూడదు. ఇద్దరు చిన్న ఇప్పుడు ప్రమోషన్ కోసం కొంతమంది లేడీస్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. అవసరమైతే వాళ్ళకి పిలుస్తాం, ఇంటికి పార్టీ ఇస్తాం. ఈడు అలాగా సినిమా అవసరాల కోసం, సినిమా ప్రమోషన్ల కోసం వేరే ఆడాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, పని చూసుకోవచ్చు, లేదు సబ్జెక్ట్ డిస్కషన్స్ చేసుకోవచ్చు, లేదు హీరోయిన్ వచ్చి పని తప్పులు చేసిందా రైట్ చేసిందా, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అనేది ప్రపంచంలో మనం ఏం జస్టిఫై చేయలేం. కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఏంటంటే, భార్య భర్తను హర్ట్ అయ్యేటట్టుగా కనిపించకూడదు, భర్త భార్య హర్ట్ అయ్యేటట్టుగాను చేయకూడదు. దీంట్లో ఎవరు చెయ్యి ఎంత చప్పుడు చేసిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇద్దరి పొరపాట్లు ఉన్నాయి. ఈ అమ్మాయి కూడా హర్ట్ అయ్యి వెళ్ళిపోయి ఒక రోజు 2 రోజులు రాకుండా ఉండటం, ఈడెళ్ళి బతిమాలి అమ్మాయిని తెచ్చుకోవటం. యాక్చువల్గా ఒకరోజు నేను ఎప్పుడు 5-6 సార్లు వెళ్ళా, నైట్ 2ంటికి గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరు. ఓకే, నా ముందు గొడవ పట్టడం అదే ఫస్ట్ టైం. మా అయ్యంకుడు చెప్పాడు, ఏమండి బావగారు ఇవన్నీ, ఆయనకి ఫోన్ చేశాను, బావగారు నీకు తెలియదులే, వీళ్ళు అట్టాగే చేస్తారు, మీరు పడుకోండి అన్నాడు. మా కోడల్ని బతిమాలే, అమ్మ నేనున్నాగా గొడవ పడొద్దమ్మా. అదేనండి, అవును. బతిమాలితే ఆ అమ్మాయి హర్ట్ అయ్యింది. మరి వాళ్ళిద్దరూ దాంట్లో నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, నేను మా అమ్మాయికి ఇల్లు ఉంది, మా అబ్బాయికి ఇల్లు ఉంది, నేను మా అబ్బాయి ఇంటికి వచ్చాను, ఎందుకంటే మనోడు ఉన్నాడు, ఆడుకుందాం. అవునండి, ఆడుకుందాం, పగలంతా ఆడుకున్నాం. ఆమె నా మీద కోపం కాదు, మా అమ్మాయి మీద కోపంతో, మా అమ్మాయి నా పక్కన ఉందని ఆ గదిలోంచి బయటికి రాలే. బెడ్ అయితే ఇచ్చింది మాకు. పొద్దున్నీ సాయం దాకా 5 ఉంటారు పిల్లలని అడిగటానికి, వంట చేయటానికి ఒకళ్ళిద్దరు ఉంటారు. ఓకే, ఆమె డ్రెస్సింగ్ చేయటానికి ఒకళ్ళిద్దరు ఉంటారు, స్వీపింగ్కి ఒకళ్ళిద్దరు ఉంటారు. బాగా జమీందారులకు కూడా అంత మెయింటెనెన్స్ ఉండదు. ఇద్దరు ఎదవలు. ఎవరిద్దరు? మూడు పిల్లలు. ఎంత ఎదవాలంటే వీళ్ళు లైఫ్లో ఆపర్చునిటీ అందరికీ రాదు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. డబ్బు కలిసి వచ్చే ఆపర్చునిటీ అన్ని వేళలా ఉండదు, అందరికీ రాదు.